గ్యాస్ వెలిగించాను. నేను ఈరోజు నిన్న ఈవినింగ్ మా ఆయన ఇది ఉడుకు చేగోడలు అంటారు, చాలా మెత్తగా ఉంటాయి, గట్టిగా ఉండవు. మెత్తని పకోడీ ఇది. ఈ రెండిటితో కూర వండుతున్నాను. ఆవాలు జీలకర్ర పోపు వేసాను. ఇది వేగుతుందా? వస్తాయి బాబు బాగొచ్చు. ఒక్క మిరపకాయ వేసాను, ఎండుమిరపకాయ. పచ్చిమిరపకాయలు వేస్తున్నాను, కట్ చేసి. ఉల్లిపాయలు కట్ చేస్తున్నాను. ఉల్లిపాయలు వేగుతున్నాయి. ఇక్కడ వెల్డింగ్ వర్క్ అవుతుంది, మిషన్లు గట్టిగా సౌండ్లు వస్తున్నాయి. నా వాయిస్ సరిగా వినిపించకపోతే అర్థం చేసుకోండి. బంగాళాదుంపలు ఇలా చిన్న ముక్కలు కోసాను. ఎంత చిన్నగా వీలైతే అంత చిన్నగా కోసుకోండి, బాగుంటుంది. ఇలా వాటర్లో వేసేస్తే దానికి కొంచెం వైట్గా వస్తుంది కదా, బాగుంది. అది తీసేస్తే కొంచెం బాగున్నట్టు అనిపిస్తుంది మనకి. ఫుల్గా వేసేటప్పుడు తినేస్తాము, చిన్న ముక్కలు కట్ చేసేటప్పుడు ఇలా తీసి వేస్తే బాగుంటుంది. బాగా వేడుతుంది. మొలకలు చేశాను, అవి కూడా కొంచెం వేస్తున్నాను ఇందులోనే, బాగుంటుంది. అట్లా చేసినా పడిపోతుంది అది. ఎక్కువ కాదు, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్. ఇంకా పులుపు టమాటా ఫ్లేవర్ కావాలంటే టమాటా కూడా వేసుకోవచ్చు. నాకు టమాటా వేయడం ఇష్టం, లేకపోతే అది వేయలేదు ఈరోజు. టమాటా పచ్చడి తిందాం అనుకుంటున్నాను, అది ఇది పులుపు అయిపోతుందని చెప్పేసి. ఇక్కడ వేసేటప్పుడు పకోడీ వేసేదా బాగా రొట్టి గొండలా ఉంది పకోడీ. ఇంకా చేగోడి వాళ్ళు ఎలా ఉన్నాయో చూడాలి. ఇవి ఫుల్ వేసేస్తాను, 4 ఉన్నాయి, 5 కూడా వేసేస్తున్నాను. కొంచెం వాటర్ వేసి ఉప్పు కారం పసుపు మసాలా వేసి ఉడికించేస్తే పకోడీ కూర రెడీ. పసుపు వేస్తున్నాను, కారం ఒక 2 చిన్న స్పూన్, ఇది ఒక 2 స్పూన్లు వేస్తున్నాను, చాలా చిన్న స్పూను. 2 స్పూన్ల మీద కుర్చీ వేస్తున్నాను. గరం మసాలా,
ఎందులోనైనా కొంచెం బెల్లం వేయడం నాకు అలవాటు. చాలా కొంచెం బెల్లం. కరివేపాకు పొడి అంటే కరివేపాకు ఎక్కువగా వచ్చినప్పుడు ఇంట్లో డ్రై చేసి పెట్టుకున్నాను. సాల్ట్, ఇంకా కొంచెం ఇలా కలిపేసి వాటర్ వేసేస్తే ఉడికిపోతుంది. ఇది బాగుంటుంది. ఇంట్లో ఏమీ లేనప్పుడు కొంచెం డిఫరెంట్గా తినాలనిపించినప్పుడు ఇలా చేసుకోవాలనిపిస్తుంది. పకోడీతోని మసాలా గారితోని కూర వండుకుంటే బాగుంటుంది, డిఫరెంట్ టేస్ట్ వస్తుంది. ఇప్పుడు ఇలా కొద్దిసేపు వేగిన తర్వాత వాటర్ వేయాలి. కొంచెం కొంచెం నీళ్ళు వేసుకుంటే కలుపుకోవచ్చు. కొంచెం కొంచెం నీళ్ళు వేసుకొని కలుపుకుంటే ఒకలా ఉంటుంది. దగ్గరకు కావాలంటే కొంచెం కొంచెం నీళ్ళు, జ్యూస్గా కావాలంటే కొంచెం ఎక్కువ వాటర్, మన ఇష్టం. ఇలా కొంచెం కొంచెం వేసుకొని మూత పెట్టి కలుపుతుంటే బాగుంటుంది. ఆ ఉప్పు అన్నీ కరుగుతాయి కదా. ఈ కూర అవుతుంటే ఇవి తెచ్చారు మా ఆయన, తామర తుమ్ములు అంటాము. ఇవి కూడా వేస్తున్నాను. ఈ మసాలాలతో పాటు ఉడికితే బాగుంటుంది. దీన్ని కూడా రకరకాల కూరలు చేస్తున్నాము. కష్ట సుఖాలలో తోడు నీడగా తల్లిని మరిపించే ఇల్లాలి ఆదరణ, మగువీర మగవానికి మధుర భావన, ఆలయాన వెలసిన దేవుని ఇల్లాలి జగతికి జీవన జ్యోతి. కూర అయిపోయింది. ఓకే, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.